న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి వైకాపా శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిడదవోలు సంత మార్కెట్లోని అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పట్టణ కౌన్సిలర్లు మరియు వైకాపా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ నెలగాడ బాలరాజు, కౌన్సిలర్లు కామిశెట్టి సత్యనారాయణ, పువ్వల రతీదేవి, ఆకుల ముకుందరావు, గోపిరెడ్డి శ్రీనివాస్, దాకే అనిల్ కుమారులతో పాటు వైకాపా నాయకులు ఆలమూరి రాజా, గుర్రపు జేమ్స్, అఫ్సర్ జానీ మరియు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచం మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తు తెచ్చుకుంటాం. వారు ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము గుర్తు తెచ్చుకొని, అలాగే ఈరోజు 125 అడుగులు విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో పెట్టి మా దళితుల ఆత్మగౌరవాన్ని ఈరోజు ఎంత పెద్ద ఎత్తున చూపించారన్న దాని గురించి మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, అదే ఆలోచన విధానంలో ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ఆత్మగౌరవాన్ని ఎంత పెద్ద ఎత్తున చూపించారన్న దాని గురించి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాలకి అండదండలుగా ఉంటూ ఈ వైఎస్ఆర్ పార్టీ అందరికీ కూడా ఎప్పుడు చేదోడు వాదోడు కింద ఉంటూ ఇంతవరకు కూడా అనేక రకమైన సంక్షేమ పథకాలు పేదలందరికీ అందిస్తూ మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా పేదల పక్షానే ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.